Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree third year, fifth semester physics subject. There are two papers in fifth sem. They are 5A and 5B. 5A paper is electricity, magnetism and electronics, and 5B paper title is modern physics. In each paper there are 5 units, right? Now in 5A paper electricity, magnetism and electronics also there are 5 units. In previous class I have explained about the first 2 units. In first unit there are 2 lessons, electrostatics and dielectrics. In second unit there are 2 lessons, moving charge in both electric and magnetic fields, electromagnetic induction. Before third and fourth units, I would like to explain about fifth unit. The unit name is digital electronics. అంటే మనకి ఇక్కడ ఫిఫ్త్ సెమిస్టర్లో మొత్తం 2 పేపర్లు ఉంటాయి, 5A 5B. 5A పేపర్ వచ్చి విద్యుత్ శాస్త్రము, అయస్కాంత శాస్త్రము మరియు ఎలక్ట్రానిక్స్. 5B పేపర్ వచ్చి ఆధునిక భౌతిక శాస్త్రం. 2 పేపర్లో కూడా 5 యూనిట్లు ఉంటాయి. ఈ 5A పేపర్ తీసుకున్నప్పుడు మీకు నేను మొదటి 2 యూనిట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొదటి యూనిట్లో 2 లెసన్స్ ఉన్నాయి. మొదటి లెసన్ వచ్చి స్థిర విద్యుత్ శాస్త్రం, రెండవ లెసను రోధకాలు. రెండవ యూనిట్లో మొదటి లెసన్ వచ్చి విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల్లో కదిలే విద్యుత్ ఆవేశాలు. రెండవ లెసన్ వచ్చి విద్యుత్ అయస్కాంత ప్రేరణ. సో ఇప్పుడు 3వ 4వ యూనిట్లు చెప్పే ముందు ఇంపార్టెంట్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిఫ్త్ యూనిట్ నేమ్ వచ్చి డిజిటల్ వలయాలు, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, రైట్. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనకి ఎస్ఏ క్వశ్చన్ అడగడం జరుగుతుంది, ఏఆర్బి, ఒక షార్ట్ ఆన్సర్ కూడా అడగడం జరుగుతుంది మనకి సిబిసిఎస్ ప్యాటర్న్లో. ముందుగా దీనిలో ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ నంబర్ సిస్టమ్స్, సంఖ్యా వ్యవస్థలు. సో నంబర్ సిస్టమ్స్లో ఫస్ట్ వన్, జనరల్గా మనకి ఇక్కడ దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. దే ఆర్ బైనరీ నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్, ఆక్టా నెంబర్ సిస్టమ్, హెక్సా నెంబర్ సిస్టమ్. మొత్తం మనకి సంఖ్యా వ్యవస్థలో 4 రకాలు. బైనరీ నెంబర్ సిస్టమ్, ద్వాంశ సంఖ్యా వ్యవస్థ అంటారు. రెండవది డెసిమల్ నంబర్ సిస్టమ్, దశాంశ సంఖ్యా వ్యవస్థ అంటాం. మూడవది ఆక్టా నంబర్ సిస్టమ్, ఆక్టా సంఖ్యా వ్యవస్థ. నాలుగవది హెక్సా నంబర్ సిస్టమ్, హెక్సా సంఖ్యా వ్యవస్థ, రైట్. దీనిలో ముందుగా బైనరీ నెంబర్ సిస్టమ్ కోసం వివరించినప్పుడు, మోడర్న్ కంప్యూటర్స్ డస్ నాట్ పొజెస్ డెసిమల్ నంబర్స్. They work on binary numbers. They used only the digits 0 and 1. Hence, the base of the binary number system is 2. The representation of a number in a binary number system is too large. Hence, decimal, octa and hexa number systems are used. Again, modern computers does not possess decimal numbers. They work on binary numbers. They used only the digits 0 and 1. Hence, the base of the binary number system is 2. The representation of a number in a binary number system is too large. Hence, decimal,
octa and hexa number systems are used. అంటే సాధారణంగా మనం ఇక్కడ మోడర్న్ కంప్యూటర్స్, ఆధునిక కంప్యూటర్లన్నీ కూడానంట దశాంశ సంఖ్యా వ్యవస్థలని పొజెస్ చేయలేవంట, వాటిలో అకామిడేట్ చేయలేవు. కేవలం ఈ ఆధునిక కంప్యూటర్లన్నీ కూడానంట దే వర్క్స్ ఆన్ బైనరీ నెంబర్స్, కేవలం ద్వాంశ సంఖ్య వ్యవస్థలోని అంకెలను మాత్రమే వాడుకుని ఈ ఆధునిక కంప్యూటర్స్ అనేవి పనిచేస్తున్నాయంట. దే ఆర్ ద నంబర్స్ ఆర్ డిజిట్స్ 0 and 1. ఆ అంకెలు ఏంటంటే 0 మరియు 1. కావున ఈ ద్వాంశ సంఖ్యా వ్యవస్థ యొక్క బేస్ ఎంత అవుతుందంటే, ఆధారం ఎంత అంటేనంట 2. ఎందుకంటే ఈ సంఖ్యా వ్యవస్థలో మొత్తం 2 అంకెలు ఉన్నాయి కాబట్టి దాని యొక్క బేస్ని 2గా చెప్తారు. ఇప్పుడు ఏదైనా ఒక అంకెని బైనరీ నెంబర్లో చెప్పాలంటే అది చాలా పెద్దదైపోతుంది, నెంబర్ చాలా పెద్దదైపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 15 ఎంత అని చెప్పాలంటే 10101 ఆ రకంగా చాలా పెద్దది చెప్పాలి. అందువల్ల అంకె పెద్దదైపోతుంది కాబట్టి బైనరీ నెంబర్ సిస్టమ్ అనేది ఉపయోగించడం చాలా కష్టతరం. కాబట్టి మనం ఇక్కడ డెసిమల్ నెంబర్ని, ఆక్టా నెంబర్ సిస్టమ్స్ని, హెక్సా నెంబర్ సిస్టమ్ని, అంటే దశాంశ మరియు ఆక్టా మరియు హెక్సా సంఖ్యా వ్యవస్థలను ఉపయోగిస్తున్నాం. సో ఇట్ ఈజ్ బైనరీ నెంబర్ సిస్టమ్. సెకండ్ వన్ ఈజ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. దశాంశ సంఖ్యా వ్యవస్థ అంటారు. రైట్, ఇన్ దిస్ ద డెసిమల్ నెంబర్స్ హ్యాస్ different digits, 10 different digits or symbols. They are 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అంటే any number in this system is represented by using these digits only. ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత తెలుగులో చెప్తాను. ద బేస్ ఆఫ్ ద డెసిమల్ నంబర్ సిస్టమ్ ఈజ్ 10. ద వెయిట్స్ ఆర్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ డిజిట్స్ ఇన్ ఏ మిక్స్డ్ నంబర్ సిస్టమ్ ఆర్ యాజ్ ఫాలోస్. ఇట్ ఈజ్ ఎక్సెట్రా 10 power 4, 10 cube, 10 square, 10 power 1, 10 power 0, 10 power minus 1, 10 power minus 2, 10 power minus 3, 10 power minus 4, etc. Okay? Again, the decimal number system has 10 different digits or symbols. They are 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. Any number in this system is represented by using these digits only. The base of the decimal number system is 10. The weights are place values of different digits in a mixed number system are as follows. That is 10 power 4, 10 cube, 10 square, 10 power 1, 10 power 0, 10 power minus 1, 10 power minus 2, 10 power minus 3, 10 power minus 4. అంటే ఇక్కడ దశాంశ సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం అంకెలు లేదా సంఖ్యలు 10 అంట. ఆ 10 అంకెలు ఏంటంటే అవి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. అంటే 0తో కలిపి మొత్తం 10 అంకెలు ఉన్నాయి. అంటే 0 నుంచి 9 వరకు రాయాలి. మొత్తం అంకెలు 10. ఎనీ నెంబర్ in this system is represented by using these digits only.
ఈ సంఖ్యా వ్యవస్థలో ఏ పెద్ద సంఖ్యనైనా రాయాలన్నా సరే ఈ నెంబర్స్ ఉపయోగించే రాస్తాము. కాబట్టి దశాంశ సంఖ్యా వ్యవస్థ యొక్క ఆధారం 10 అవుతుంది. దశాంశ సంఖ్యా వ్యవస్థలో ఇక్కడ దశాంశ సంఖ్యా వ్యవస్థలో మిశ్రమ సంఖ్యా వ్యవస్థనంట కొన్ని ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్థాన విలువల ఆధారంగా డిఫరెంట్ డిజిట్స్ను ఉపయోగించి మిశ్రమ సంఖ్యా వ్యవస్థను ఏ రకంగా రాయొచ్చు అంటే ద ఆర్డర్ ఈజ్ 10 power 4, 10 cube, 10 square ఎక్సెట్రా పెట్టి 10 power 1, 10 power 0, 10 power -1, 10 power -2, 10 power -3, 10 power -4 ఎక్సెట్రా. మనం రియల్ లైఫ్లోనేమో డెసిమల్ నెంబర్ సిస్టమ్నే వాడతాం. ఎక్కడికి వెళ్ళినా, మార్కెట్లోకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా సహజంగా మనం నిత్య జీవితంలో వాడేటువంటి సంఖ్యా వ్యవస్థ దశాంశ సంఖ్యా వ్యవస్థ. కంప్యూటర్స్ వాడుకునేవి బైనరీ నెంబర్ సిస్టమ్. ఓకే, ఒక్కసారి అందరూ 2 నెంబర్ సిస్టమ్స్ని చూడండి. Later, third one is octa number system. ఆక్టా సంఖ్యా వ్యవస్థ. చూడండి, అక్కడికి ఇక్కడికి రెండవ దానికి మూడవ దానికి డిఫరెన్స్ ఏంటంటే ఆక్టా అంటే 8, 10 ఉన్న చోట 8 రాయాలి, డెసిమల్ ఉన్న చోట ఆక్టా రాయాలి. 10 ఉన్న చోట 8, డెసిమల్ ఉన్న చోట ఆక్టా రాస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవుతుంది. ఒక్కసారి కంపేర్ చేసుకోండి రెండు. నేను చెప్పింది సరిపోయిందో లేదు. ఓకేనా? రైట్. కాబట్టి ఇక్కడ ఆక్టా సంఖ్యా వ్యవస్థ తీసుకున్నప్పుడు సేమ్ పైది చెప్తున్నాను. 10 ఉన్న చోట 8 రాస్తున్నాను, డెసిమల్ ఉన్న చోట ఆక్టా రాస్తున్నాను. ద ఆక్టా నంబర్ సిస్టమ్ హ్యాజ్ 8 డిఫరెంట్ డిజిట్స్ ఆర్ సింబల్స్. దే ఆర్ 0, 1, 2, 3, 4, 5, 6, 7 and including 0 total numbers are 8. Any number in this system is represented by using these digits only. The base of the octa number system is 8. The weights are place values of different digits in a mixed number system are as follows, etc. 8 power 4, 8 cube, 8 square, 8 power 1, 8 power 0, 8 power -1, 8 power -2, 8 power -3, 8 power -4. Again, octa number system has 8 different digits or symbols. They are 0, 1, 2, 3, 4, 5, 6, 7. Any number in this system is represented by using these digits only. The base of the octa number system is 8. The weights are place values of different digits in a mixed number system are as follows. That is, etc. 8 power 4, 8 cube, 8 square, 8 power 1, 8 power 0, 8 power -1, 8 power -2, 8 power -3, 8 power -4, etc. ఓకే, అంటే ఇక్కడ వివరణకు వచ్చినప్పటికీ ఆక్టా సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి అంకెలు లేదా సంఖ్యలు ఏంటంటే 8. అవి 0 నుంచి 7 వరకు. ఈ సంఖ్యా వ్యవస్థలో ఏ నెంబర్ని రాయాలన్నా సరే ఈ కేవలం 8 అంకెల్ని ఉపయోగిస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక
మిశ్రమ సంఖ్యా వ్యవస్థకు సంబంధించి సంఖ్యను రాయాలన్నప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే ఆర్డర్ యొక్క స్థాన విలువను పెట్టుకుని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావలసిన మిశ్రమ సంఖ్యా వ్యవస్థ రావడం జరుగుతుంది. ఆర్డర్ ఏంటంటే ఎక్సెట్రా 8 power 4, 8 cube, 8 square, 8 power 1, 8 power 0, 8 power minus 1, 8 power minus 2, 8 power minus 3, 8 power minus 4, etc. Okay? It is octa number system. And the last one is hexa number system. Hexa sankhya vyavastha. Okay? Hexa ante 16. The hexa number system has 16 different digits or symbols. They are 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, A, B, C, D, E and F. Any number in this system is represented by using these digits only. The base of the hexa number system is 16. The weights or place values of different digits in a mixed number system are as follows, etc. 16 power 4, 16 cube, 16 square, 16 power 1, 16 power 0, 16 power minus 1, 16 power minus 2, 16 power minus 3, 16 power minus 4, etc. Again, the hexa number system has 16 different digits or symbols. The numbers are, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అంటే డెసిమల్ నెంబర్ సిస్టంలో రాసినటువంటి 10 అంకెలు రాసినప్పటి వరకు 11 బదులుగా ఏ, 12 బదులుగా బి, 13 బదులుగా సి, 14 బదులుగా డి, 15 బదులుగా ఈ, 16 బదులుగా ఎఫ్. సో 16 నెంబర్స్ వచ్చి చూడండి ఎఫ్ వరకుని. ఓకేనా? ఇప్పుడు any number in this system is represented by using these digits only. Hence, the base of the hexa number system is 16. The weights or place values of different digits in a mixed number system are as follows. 16 power 4, 16 cube, 16 square, 16 power 1, 16 power 0, 16 power minus 1, 16 power minus 2, 16 power minus 3, 16 power minus 4, etc. అంటేనంట హెక్సా సంఖ్యా వ్యవస్థలో ఉన్న మొత్తం అంకెలు 16 అంట. అవి 0 నుంచి 9 వరకుని, ఏ నుంచి ఎఫ్ వరకుని. అవి 10, ఇవి 6, 16. కాబట్టి బేస్ ఎంత అవుతుందంటే హెక్సా సంఖ్యా వ్యవస్థది 16 అవుతుంది. ఈ 16 అంకెలు ఉపయోగించి ఈ సంఖ్యా వ్యవస్థలు ఏ అంకెనైనా నిర్మించుకోవచ్చు అంట. తర్వాత ఒక మిశ్రమ సంఖ్యా వ్యవస్థకు సంబంధించి ఒక అంకెను రాయాలి అన్నప్పుడు నేను కింద రాసినటువంటి ఆర్డర్ 16 power 4, 16 cube, 16 square, 16 power 1, 16 power 0, 16 power minus 1, 16 power minus 2, 16 power minus 3, 16 power minus 4, ఈ ఆర్డర్ను ఉపయోగించి, ప్లేస్ వాల్యూస్ను ఉపయోగించి ఒక మిశ్రమ సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన అంకెను మనం రాసుకోవచ్చు అంట. దీస్ ఆర్ ద 4 నెంబర్స్ సిస్టమ్స్ ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. Computers uses binary number system, and in real life we uses decimal number system. Generally, if we use binary number system, it is complicated process. It comes a large number. Hence, we will use octa, hexa, and decimal number systems. Generally, in real life, we will use decimal number systems. సాధారణంగా కంప్యూటర్లో దశాంశ సంఖ్యా వ్యవస్థను ఉపయోగించుకుంటాయి, కానీ మనకి సాధ్యపడదు, ఎందుకంటే పెద్ద అంకి రావడం జరుగుతుంది. అందువల్ల ఆక్టా, హెక్సా, డెసిమల్ వాడతారు. రియల్ లైఫ్లో మనం వాడేటువంటి సంఖ్యా వ్యవస్థ ఏంటంటే
దశాంశ సంఖ్యా వ్యవస్థ. ప్రాబ్లమ్స్ ఇవన్నీ సాల్వ్ చేస్తాము, మార్కెట్లో యూజ్ చేస్తాము. ఎనీ సెక్టార్ వీ విల్ యూజ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఓకే, లేటర్ కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ ఇంటూ బైనరీ. కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ ఇంటూ బైనరీ. దశాంశ సంఖ్యను ద్వాంశ సంఖ్యగా మార్చుట. సైడ్ హెడ్డింగ్ ఏంటి? దశాంశ సంఖ్యను ద్వాంశ సంఖ్యగా మార్చుట. అంటే మనం రియల్ లైఫ్లో వాడుతున్నాం చూడండి డెసిమల్ నెంబర్స్, దాన్ని బైనరీకి మార్చమంటున్నాడు. ఓకే, దానిలో ఫర్ కన్వర్టింగ్ a decimal number into equivalent binary number, the following steps are followed. First one, the integer part of decimal number is progressively divided by 2 and the remainders after each division are noted until the quotient becomes 0. Second point, the remainders are written in reverse order. Third point, for conversion of fractional part, the fraction is progressively multiplied with 2 and carry is recorded until the fractional part becomes 0. Again, now the carry values are noted in forward order. Again, for converting a decimal number into a equivalent binary number, the following steps are followed. అంటే మనం ఇక్కడ దశాంశ సంఖ్యను ద్వాంశ సంఖ్యగా మార్చడానికి క్రింది మనం రాసినటువంటి స్టెప్స్ని ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ వన్, the integer part of decimal number is progressively divided by 2 and the remainders after each division are noted until the quotient becomes 0. అంటే మనకు ఉన్నటువంటి దశాంశ సంఖ్యలో ఉన్నటువంటి పూర్ణాంక విలువను తీసుకుని ఆ పూర్ణాంక విలువని 2 చేత భాగిస్తూ శేష విలువలను మనం నోట్ చేయాలి. శేషం ఎంత వస్తుందో రాయాలి. ఓకే, ఇలా ఎంతవరకు రాయాలి అంటే మనకి భాగఫలం 0 వచ్చే వరకు శేషాలని రాసుకుంటూ వెళ్ళాలి. రెండవ పాయింట్, ద రిమైండర్స్ ఆర్ రిటెన్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆ శేష విలువలన్నింటినీ కూడా రివర్స్లో రాయాలి, ఆ ఇంటీజర్ పార్ట్కి సంబంధించి. మీకు ప్రాబ్లంలో మరలా చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. రైట్, now the third point, for conversion of fractional part of the fractional part, comma, the fraction is progressively multiplied with 2 and the carry is recorded until the fractional part becomes 0. అంటే మనకి ఇక్కడ ఫ్రాక్షనల్ విలువను మనం భిన్నంగా ఇచ్చినటువంటి విలువని ఇక్కడ దశాంశ సంఖ్యను ద్వాంశ సంఖ్యగా మార్చడానికి ఆ ఫ్రాక్షన్ అంట 2 చేత గుణకారం చేస్తూ వెళ్ళాలంట. చేస్తూ క్యారీ విలువల్ని మనం గుర్తించాలంట, రాయాలి. ఎలా ఇప్పటి వరకు చెయ్యాలి అంటే మనకి ఆ భిన్నం విలువ 0 వరకు అలా మల్టిప్లికేషన్ చేస్తూనే ఉండాలంట. ఇప్పుడు 4వ పాయింట్, వచ్చిన ఆ క్యారీ విలువలన్నింటినీ కూడానంట ఫార్వర్డ్ ఆర్డర్లో రాయాలంట. ఓకే, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ కన్వర్టింగ్ ఏ డెసిమల్ నెంబర్ ఇంటూ ఏ బైనరీ నెంబర్. ఇన్ దిస్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఈజ్ కన్వర్ట్ ద డెసిమల్ నెంబర్ 21.375 to base 10 into a binary number. Convert the decimal number 21.375 to base 10 into a binary number. ఇక్కడ 21.375 to base 10 దశాంశ సంఖ్యనంట ద్వాంశ సంఖ్యగా మార్చమంటున్నాడు. ఫర్ దిస్ సొల్యూషన్
గివెన్ మనకి ఇచ్చిన విలువ, ఇచ్చిన ఇంటీజర్ వాల్యూ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు ముందు డెసిమల్ నెంబర్ రాయాలి. గివెన్ డెసిమల్ నెంబర్ 21.375 టు బేస్ 10. ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు 21. మనం ఇక్కడ థియరీలో ఏం చెప్పుకున్నాము, ఇంటీజర్ని 2 చేత భాగాహారం చేస్తూ వెళ్ళాలి. ఓకేనా, చూడండి 2 చేత భాగాహారం చేస్తూ వెళ్ళాం కిందకి. సక్సెసివ్ కానీ సో 21ని 2 చేత భాగించినప్పుడు 10 టైమ్స్ భాగాహారం చేస్తుంది. అండ్ ద రిమైండర్ ఈజ్ 1. మళ్ళా 10ని 5 టైమ్స్ డివైడ్ చేస్తుంది. రిమైండర్ ఈజ్ 0. 5ని 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది. రిమైండర్ 1. 2ని 1 టైం డివైడ్ చేస్తుంది. అండ్ రిమైండర్ 0. 1లో 2 మనకి అక్కడ డివైడ్ అనేది అవ్వట్లేదు కాబట్టి 0 టైమ్స్ డివైడ్ అవుతుంది, అంటే కోషెంట్ 0. అండ్ రిమైండర్ ఈజ్ 1 మిగిలిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి ఆ రిమైండర్ వాల్యూస్ అన్నింటినీ రివర్స్ ఆర్డర్లో రాయాలి. ఓకే, పైనకి యారో మార్క్ చేసాను చూడండి. లేటర్ అక్కడికి మనకి ఇంటీజర్ పూర్తయింది. ఫ్రాక్షనల్ పార్ట్ని ఎలా చేయాలని వచ్చినప్పుడు ఫ్రాక్షన్ భిన్నం 0.375. ఇప్పుడు ఫ్రాక్షన్ తీసుకున్నాను 0.375, దాన్ని 2 చేత గుణకారం చేస్తూ వెళ్ళాలి. ఓకే, 2 చేత మల్టిప్లై చేయండి ఫ్రాక్షన్ని. సో 0 ఫ్రాక్షన్ ఇంటూ 2 అండ్ వీ విల్ రైట్ క్యారీ. అందువల్ల ఫ్రాక్షను 0.375, దాన్ని 2 చేత గుణకారం చేస్తున్నాను. ఇట్ కన్వర్ట్స్ టు 0.375 ఇంటూ 2, 0.750 వాల్యూ. క్యారీ అంటే పాయింట్కి ముందు ఉన్నదాన్ని క్యారీ అంటారు. క్యారీ 0. అగైన్ ఫ్రాక్షన్ అంటే 0 తర్వాత ఉన్నది ఫ్రాక్షన్ అవుద్ది, 0 ముందు ఉన్నది క్యారీ అవుద్ది. 0 తర్వాత ఉన్నది మనకి ఫ్రాక్షన్ ఎంత, 0.750. ఆఫ్టర్ మల్టిప్లికేషన్ విత్ 2 we will get 1.500. Carry is 1 and the fraction is 0.500. ఇప్పుడు 0.500ని 2 చేత మల్టిప్లై చేయాలి. ఆఫ్టర్ మల్టిప్లికేషన్ we get 1.000. So here carry is 1, ఫ్రాక్షన్ ఈజ్ 0. మనం ఫ్రాక్షన్ 0 వచ్చి వరకు చేయాలని చెప్పుకున్నాం. ఫ్రాక్షన్ 0 వచ్చింది, నెక్స్ట్ పార్ట్ చేయక్కర్లేదు. సో వీ విల్ రైట్ క్యారీ వాల్యూస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇప్పుడు క్యారీ విలువను మనం పైనుంచి కిందకి రాయాలి. అంటే ఫైనల్గా మనకి ఆ డెసిమల్ నెంబర్ని కన్వర్ట్స్ టు బైనరీ నెంబర్ కింద మార్చినప్పుడు 0.375 విలువ ఎంత వచ్చిందంటే 0.011 అని వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 21 విలువ ఎంత వచ్చిందంటే 10101 అని వచ్చింది. సో కంబైన్ చేసి రాసినప్పుడు 21.375 ఇది డెసిమల్ నెంబర్ టు బేస్ 10. సో అవి రివర్స్ ఆర్డర్లో రాసినప్పుడు 10101 పాయింట్ పెట్టాలి. తర్వాత ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఫార్వర్డ్ ఆర్డర్లో రాయాలి 0.011. ఓకేనా. సో టు బేస్ 2 అంటే డెసిమల్ నెంబర్ కాస్త ఎలా మారింది, బైనరీ నెంబర్ కింద. అంటే 21.375 టు బేస్ 10. therefore 21.375 టు బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు బైనరీ నెంబర్ 10101.011 టు బేస్ 2. సో డెసిమల్ని బైనరీ కింద మార్చాం. రైట్, ఇది ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. ఇలా ఏ సంఖ్య ఇచ్చినా సరే ముందు ఇంటీజర్ చేసుకోవాలి, తర్వాత ఫ్రాక్షన్ తీసుకోవాలి. ఇంటీజర్ ఏమో సక్సెసివ్గా భాగించాలి, ఫ్రాక్షన్ సక్సెసివ్గా గమనించాలి. రెండింటిని కంబైన్ చేసి రాయాలి.
then that it is converted into decimal is converted into binary number. So write later. Next one, conversion of decimal number into octa number. Conversion of decimal number into octa number. దశాంశ సంఖ్యను మనకి ఇక్కడ ఆక్టా సంఖ్యగా మార్చుట. ముందు బైనరీ కింద మార్చాం, ఇప్పుడు ఎలా మార్చమంటున్నాడో ఆక్టా నెంబర్ కింద మార్చమంటున్నాడు. సో ఇన్ దిస్ ద పాయింట్స్ ఆర్ ఫర్ కన్వర్టింగ్ ఏ డెసిమల్ నెంబర్ ఇంటూ ఇట్స్ ఈక్వలెంట్ ఆక్టా నెంబర్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ ఫాలోడ్. అంటే ఇంతకు ముందు రాసినట్టు సేమ్ డెసిమల్ ఉన్న చోట డెసిమలే ఉంటుంది, బైనరీ ఉన్న చోట ఆక్టా ఉంటుంది. బైనరీ బదులుగా ఎంత రాయాలి? ఆక్టా. అంటే బైనరీ 2 ఉంది, ఇది 2 బదులుగా ఇక్కడ ఎంత రాయాలి? 8 రాయాలి. సో చూడండి, కంపేర్ చేసుకుంటే మీకు సేమ్ ఆక్టా ఉన్న బైనరీ ఉన్న చోట ఆక్టా రాస్తాము, 2 ఉన్న చోట 8 రాసుకుని చెయ్యాలి. ఓకే, రైట్. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ద ఇంటీజర్ పార్ట్ ఆఫ్ decimal number progressively divided by 8 and the remainders after each division are noted until the quotient becomes 0. The second point, the remainders are written in reverse order. 10 minutes in. No problem. The remainders are written in reverse order. Third one, for conversion of fractional part, the fractional part is progressively multiplied with 8 and the carry is recorded until the fractional part becomes 0. Fourth point, now the carry values are recorded in forward order. అంటే ఇక్కడ the integer part of decimal number progressively divided by 8 and the remainders after each division are noted until the quotient becomes 0. ఇక్కడ మన దశాంశ సంఖ్యనంట 8 చేత భాగాహారం చేస్తూ వెళ్ళాలంట. ఎప్పటి వరకు అంటేనంట కోషంట్ 0 వచ్చే వరకు మనం భాగాహారం చేస్తూ వెళ్ళాలంట. మనకు వచ్చినటువంటి ఆ రిమైండర్ వాల్యూస్ అంటే శేష విలువలన్నిటినేనంట రివర్స్ ఆర్డర్లో రాయాలంట. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ద ఫర్ కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్, the fractional part is progressively multiplied with 8 and the carry is recorded until the fractional part becomes 0. అంటే మనకి ఇక్కడ భిన్నంగా ఉండేటువంటి భాగాన్ని మార్చడానికంట ఆ పాయింట్ డెసిమల్ పాయింట్ ఉన్నటువంటి విలువనంట 8 చేత అలా బాగా గుణకారం చేస్తూ వెళ్ళాలంట. ఎప్పటి వరకు అంటే మనకి ఆ ఫ్రాక్షనల్ పార్ట్ భిన్న విలువ 0 వచ్చే వరకు కూడా గుణకారం చేస్తూ వెళ్ళాలి. నౌ ద క్యారీ వాల్యూస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ఫార్వర్డ్ ఆర్డర్. ఇప్పుడు వచ్చినటువంటి ఆ క్యారీ విలువలన్నింటినీ కూడానంట ఫార్వర్డ్ ఆర్డర్లో రాయాలంట. ఇది మనకు ప్రాసెస్, కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ ఇంటూ ఆక్టా. అంటే దశాంశ సంఖ్యను ఆక్టా సంఖ్యగా మార్చే విధానం. దీనిలో మనం ప్రాబ్లం చూసినప్పుడు కన్వర్ట్ ద డెసిమల్ నంబర్ 255.31 to base 10 into octa number. Example is convert the decimal number 255.31 to base 10 into octa number. అంటే 255.31 to base 10 దశాంశ సంఖ్యనంట ఇక్కడ ఆక్టా సంఖ్యగా మార్చాలంట. ఫర్ దిస్ సొల్యూషన్ గివెన్ డెసిమల్ నెంబర్ ఈజ్ 255.31 టు బేస్ 10. అందులో ఉన్నటువంటి ఇంటీజర్ పూర్ణాంకం తీసుకోవాలి 255.
So 255 is divided by 8, we get 31, and the remainder is 7. 31 is divided by 8, the quotient is 3 and remainder is 7. So in 3, 8 cannot divide, so divides 0 times. Quotient is 0 and the remainder is 3. It is written in reverse order. Danni reverse order lo rayali. Now we will take fraction. It is 0.31. It is progressively successively multiplied with 8. We get 2.48, carry 2, fraction 0.48 multiplied with 8, value is 3.84 and carry is 3, again fraction is 0.84, it is multiplied with 8, we get 6.72, carry is 6, fraction is 0.72, 0.72 is multiplied with 8, we get 5.76, carry is 5 and fraction is 0.76, and 0.76 is multiplied with 8, we get carry is 6 and fraction is 0.8. It is forward. అలా మనకి ప్రాసెస్ అంతా కూడా వస్తూనే ఉంటుంది, ఫ్రాక్షనల్ పార్ట్ వస్తూనే ఉంటుంది. సో ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇట్ ఈస్ రిటన్ ఇన్ ఫార్వర్డ్ ఆర్డర్. సో ఫైనల్లీ వీ గెట్ 255.31 టు బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 377. ఇట్ ఈస్ రిటన్ ఇన్ రివర్స్ ఆర్డర్ 377 పాయింట్. క్యారీ వాల్యూస్ ఆర్ రిటన్ ఇన్ forward order, so 23656. So 255.31 to base 10 is equal to 377.23656 to base 8. So here octa number kabatti base 8 rasam. Okay, right. Later and the last one in today's class, it is conversion of decimal number into hexa number. Conversion of decimal number into hexa number. దశాంశ సంఖ్యను హెక్సా సంఖ్యగా మార్చుట. In this, for converting a decimal number into its equivalent hexa number, the following steps are followed. అంటే ఇంతకు ముందు ఆక్టా ఉంది, ఆక్టా ఉన్న చోట హెక్సా రాయాలి, 8 ఉన్న చోట 16 రాయాలి, సేమ్ స్టెప్స్. సో రైట్, ఫస్ట్ పాయింట్, ద ఇంటీజర్ పార్ట్ ఆఫ్ ఏ డెసిమల్ నెంబర్ ఈజ్ ప్రోగ్రెసివ్లీ డివైడెడ్ బై 16 and the remainders are after each division are noted until the quotient becomes 0. Second point, the remainders are written in reverse order. Third point, for conversion of fractional part, the fraction part is progressively multiplied with 16 and the carries are recorded until the fractional part becomes 0. Now the carry values are recorded in forward direction. అంటే ఇక్కడ డెసిమల్ నెంబర్ని హెక్సా సంఖ్యగా మార్చే సందర్భంలో ముందుగా the integer part of decimal number is progressively divided by 16 and the remainders after each division are noted until the quotient becomes 0. దశాంశ సంఖ్యనంట వరుసగా 16 చేత భాగిస్తూ శేష విలువల్ని నోట్ చేయాలంట. ఎప్పటి వరకు అంటే భాగఫలం 0 వచ్చే వరకు. తర్వాత ద రిమైండర్స్ ఆర్ రిటన్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఆ శేష విలువలన్నింటినీ కూడానంట వెనుక దిశ నుంచి రాయాలంట, రివర్స్ ఆర్డర్లో రాయాలంట, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు. థర్డ్ వన్, ఫర్ కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్, the fractional part is progressively multiplied with 16 and the carries are recorded until the fractional part becomes 0. అంటే ఇక్కడ భిన్నంగా ఇచ్చినటువంటి పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత ఉన్నటువంటి విలువల్ని ఇక్కడ 16 చేత గుణకారం చేస్తూ వెళ్తూ క్యారీ విలువలు రాసుకోవాలంట.
ఎప్పటి వరకు అంటే ఫ్రాక్షన్స్ ఉన్నాయి వరకు ఇలా గుణకారం చేస్తూనే వెళ్ళాలట 16 చేత. ఓకే, అంటే భిన్నం 0 అవ్వాలి, 0 పాయింట్ అన్న విలువ ఇంకా 0 అయిపోవాలి. అప్పటి వరకు మనం 16 చేత మల్టిప్లై చేస్తూ క్యారీ విలువను రాసుకోవాలంట. లాస్ట్ పాయింట్, నౌ ద క్యారీ వాల్యూస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ఫార్వర్డ్ ఆర్డర్. అంటే మనకి ఇప్పుడు వచ్చినటువంటి క్యారీ విలువలన్నింటినీ కూడానంట ఫార్వర్డ్ ఆర్డర్లో రాసుకోవాలంట. ఇది ప్రాసెస్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ ఇంటూ హెక్సా నెంబర్. ఓకే, దీంట్లో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ ఈజ్ కన్వర్ట్ ద డెసిమల్ నెంబర్ 685.15 టు బేస్ 10 ఇంటూ హెక్సా నెంబర్. కన్వర్ట్ ద డెసిమల్ నెంబర్ 685.15 టు బేస్ 10 ఇంటూ హెక్సా నెంబర్. 685.15 టు బేస్ 10 ఏ సంఖ్యది? దశాంశ సంఖ్య. ఈ దశాంశ సంఖ్యను ఎలా మార్చమంటున్నాడంటే హెక్సా సంఖ్యలోకి మార్చమంటున్నాడు. ఓకేనా, రైట్. ఇచ్చిన సంఖ్య ఏంటి? దశాంశ సంఖ్య. అంటే బేస్ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. ఏ బేస్లోకి మార్చమంటున్నాడో 16లోకి మార్చమంటున్నాడు. సో సొల్యూషన్, గివెన్ డెసిమల్ నెంబర్, ఇచ్చినటువంటి దశాంశ సంఖ్య 685.15 టు బేస్ 10. ఇందులో ఉన్నటువంటి ఇంటీజర్ ఎంత? 685. ఇందులో ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఎంత? 0.15. అంటే ముందు ఇంటీజర్ తీసుకోవాలి. ఇంటీజర్ ఎంత? 685 పూర్ణాంకం. సో 685ని ఇంటీజర్ దేని చేత భాగాహారం చేస్తూ వెళ్ళాలి? 16 చేత. సో 685లో 16 మనకి ఎన్నిసార్లు పోతుంది అంటే మనకి ఇక్కడ, సో ఇట్ ఈజ్ 42 టైమ్స్. ఓకే, అండ్ ద వాల్యూ, క్యారీ వాల్యూ ఈజ్, రిమైండర్ వాల్యూ ఈజ్ డి. ఎందుకంటే మనకి సాధారణంగా ఇక్కడ డి అంటే 14 మిగిలిపోతుంది 16 పోగా. సో అందువల్ల డి రాయాలి. తర్వాత 16 42లో 2 సార్లు పోతుంది, 10 మిగులుతుంది, ఏ రాయాలి. మళ్ళీ 2లో 16 0 టైమ్స్ పోతుంది, అంటే 2 మిగిలిపోతుంది. అక్కడ 42 పక్కన డి, 2 పక్కన ఏ, డాష్లు పెట్టి రాయలేదు, మీరు రాయండి. 42 డాష్ డి, 2 డాష్ ఏ. సో 2AD, it is in reverse direction. Now we will take fraction. Fraction value is 0.15. So take fraction into 16 and we will write carry. So fraction is 0.15. It is multiplied with 16, we get 2.4 and the carry is 2. Again we will take fraction 0.4. It is multiplied with 16, we get 6.4. Carry is 6 and the fraction is 0.40. Fraction is multiplied with 16, we get 6.4 and the carry is 6. Here we will follow the number of steps like this and the values are 2, 6, 6 etc. 6, 6, 6, 6 etc. etc. So stop this process here. We will write carry values in forward order. So after combined value of hexa number, that is 685.15 to base 10 is equal to 2AD.266 etc. etc. to base 16. Hence decimal number is converted into hexa number. So right, in today's class, in this class I have explained about what are the number systems. They are 4 number systems. They are initially binary, decimal, octa, hexa. In real life we will use decimal. Computer uses binary number systems. And also I have explained about conversion of decimal to binary, decimal to octa, decimal to hexa.
and I have explained with examples. So right, all of the students should prepare well. It's this digital electronics. Thank you.